డియర్ పేరెంట్స్, మీ ముందుకు ఒక విషయాన్ని షేర్ చేసుకోవడానికి నేను వచ్చాను. ఇది చాలా రోజుల నుంచి నన్ను బాధ పెడుతున్నటువంటి ఒక సమస్య. ఈ సమస్యను మీతో షేర్ చేసుకోవడానికి నేను వచ్చాను. విషయం ఏంటంటే, ఐఐటీలతో రోబోలుగా మారిపోతున్నటువంటి పిల్లలు. ఇది మనం ఎలా జస్టిఫై చేయగలుగుతాం అనేది మాట్లాడుకుందాం. 6వ తరగతి నుంచే మీ పిల్లల్ని ఐఐటీలో మీరు చేర్పిస్తున్నారా? అయితే మీరు క్షమించరాని తప్పు చేస్తున్నారు మై డియర్ పేరెంట్స్. దాన్ని కూడా నేను జస్టిఫై చేస్తాను. ఖచ్చితంగా మీరు ఈ చేదు నిజాన్ని అంగీకరించాల్సిందే. ఎందుకు అంటే, 6వ తరగతిలో పరిపక్వత చెందినటువంటి ఒక మైండ్ని మీరు ఏ విధంగా కష్టపెడుతున్నారో నేను వివరిస్తాను. ఒక ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తని, ఒక అంబానీ లాంటి ఒక బిజినెస్ మ్యాన్ని, అలాగే ఒక సుప్రీంకోర్టుకి జస్టిస్ అయ్యేటువంటి మేధా సంపత్తిని, ఒక కలెక్టర్ని, ఒక లీడర్ని, ఒక లా అండ్ ఆర్డర్ కాపాడేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక విద్యావేత్తని, ఒక టీచర్ని, ఒక ఇంటర్నేషనల్ ఎంటర్ప్రీనియర్ని, అదేవిధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ని, ఒక స్పీకర్ని, వీళ్ళందరి తెలివితేటలకు మీరు అడ్డుకట్టలు వేస్తున్నారు. నేను దాన్ని జస్టిఫై చేస్తాను. ఈ ప్రపంచంలో ఇంజనీరు, డాక్టరు ఇద్దరే ఉన్నారా? వాళ్ళు మాత్రమే బ్రతుకుతున్నారా? వాళ్ళు మాత్రమే ఈ సొసైటీలో గౌరవించబడుతున్నారా? వాళ్ళు మాత్రమే సంపాదిస్తున్నారా? వాళ్ళు మాత్రమే ఈ దేశాన్ని, ప్రపంచాన్ని నడిపిస్తున్నారా? ఒక దేశం నడవాలన్నా, ఒక ప్రపంచం నడవాలన్నా చాలా చాలా మంది ఉన్నారు. అందుకోసమనే నేను చెబుతున్నాను, ఒక శిశువుని 3 నెలల్లో మీరు నడిపించగలుగుతారా? అదేలా సాధ్యం సార్? ఇంకా పరిపక్వత చెందదు కదా, అంత మెచ్యూర్నెస్ కాదు కదా, అతని శక్తికి మించిన పని కదా అని మీరే అంటారు. నేను కూడా అదే చెప్తున్నాను. మీకు 6వ తరగతిలోనే నేను ఐఐటిఎన్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతానని ఆ పిల్లవాడు మీకు చెప్పాడా? చెప్పలేదు కదా. మరి అతనికి ఉన్నటువంటి సహజ శక్తి సామర్థ్యాలని, తెలివితేటలని ఎందుకు అడ్డుకట్ట వేస్తున్నారు? ఒక 200 కిలోల బరువు ఉన్నటువంటి ఒక బస్తాను మీ నెత్తిపైన మోపిస్తే మీరు ఎంతవరకు మోయగలుగుతారు? ఒక సర్టన్ డిస్టెన్స్ వరకు మోయగలుగుతారు. తర్వాత మీరు పక్కన పెట్టి హాయిగా రిలీఫ్ అవుతారు. కానీ ఒక 200 కిలోల బరువును కొంత దూరం వరకే మీరు మోయలేకపోయారే. మరి అతని శక్తికి మించిన పని అయినటువంటి ఐఐటి, ఎన్ఐటి అనేటువంటి ఈ సిలబస్ని వాళ్ళ మెదడులో మోస్తూ, వాళ్ళ శక్తికి మించిన, వారి మెచ్యూర్నెస్కి, వాళ్ళ పరిపక్వతను మించినటువంటి శక్తిని వారి మెదడులో మోస్తూ, ఎంతో బరువుతో వాళ్ళ మనస్సును బాధ పెడుతూ, వాళ్ళ జీవితాల, వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అడ్డుకట్టలు వేస్తూ, వాళ్ళు శోకసంద్రంలో ములిగేలాగా మీరు చేస్తున్నారే. ఇది తప్పు కాదంటారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు ఈ 2 మాత్రమే ఐఐటి, ఎన్ఐటి అయితే మాత్రమే మీరు ముందుకెళ్తారా? ఇంకా వేరే దాంట్లో వెళ్ళలేరా? సరే, వీళ్ళ మనసుకు, వీళ్ళ మెదడును బాధ పెట్టేటువంటి ఈ శోకం తప్పు ఎవరిది? విలువలతో విద్య నేర్పని టీచర్లదా? లేక విద్యను వ్యాపారంగా మలిచిన కొంతమంది మనుషులదా? లేక ఈ పోటీ ప్రపంచంతో, ఈ సొసైటీతో, జనరేషన్ ట్రెండింగ్ అని అంటూ పోటీ ప్రపంచంతో, ఈ సోషల్ మీడియాలతో దూసుకెళ్లాలనేటువంటి సొసైటీదా? లేక వాళ్ళ శక్తికి మించిన పనిని, వ్యవస్థని వారి యొక్క తలపైన మోపి ప్రెస్టేజ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి తల్లిదండ్రులదా? ఎస్, తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ దీనికి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకునేది మాత్రం తల్లిదండ్రులే. ఎందుకంటారా? చెప్తాను విందు. మీకు తెలియని చేదు నిజం ఏంటో తెలుసా? అసలు ఈ దేశం మొత్తం మీద ఎన్ని ఐఐటీలు ఉన్నాయో మీకు తెలుసా? ఎస్, గతంలో 7 ఐఐటీలు మాత్రమే ఉండేవి. దేశం నలుమూలలో 7 ఐఐటీలు మాత్రమే ఉండేవి. అప్పుడు అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండేది, అంత పవర్ఫుల్ ఎడ్యుకేషన్ ఉండేది, అంత పవర్ఫుల్ ఫ్యాకల్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని 23 ఐఐటీలుగా మార్చారు. క్వాలిటీ లోపించింది. 100% క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. ఇలాంటి గ్యారంటీ లేని ప్రపంచంలోకి ఎంతమంది ఐఐటియన్స్ సీట్లు ఉన్నాయో తెలుసా? ఎస్,
ఇక్కడ సీట్ల విషయానికి వస్తే 17,740 ఐఐటి సీట్లు మాత్రమే ఉన్నాయి మన దేశం మొత్తం మీద. అయితే దీంట్లో 100% ప్లేస్మెంట్ గ్యారంటీ కూడా లేదు. ఈ 17,740 మంది స్టూడెంట్స్ను మనం ఎన్ని స్కూళ్ళలో చూస్తామండి? 1, 2 లేదా 5 లేదా 10 లేదా 20 స్కూళ్ళలో చూస్తాం. కానీ ఈ దేశం మొత్తం మీద ఎన్ని స్కూల్స్ ఉన్నాయో తెలుసా? 14,89,115 స్కూల్స్ ఉన్నాయి. ఇందులో ఇవి అఫీషియల్గా పర్మిషన్ తీసుకున్నటువంటి స్కూల్స్ మాత్రమే. ఇక పర్మిషన్ లేకుండా నడుస్తున్న స్కూల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? కొన్ని వందలు, వేలు. ఒక్క పర్మిషన్ మీద ఎన్ని స్కూల్స్ నడుస్తున్నాయో తెలుసా? అట్లా కూడా చాలా స్కూల్స్ ఉన్నాయండి. నేను ఎవరిని కించపరచడానికి ఇది చెప్పట్లేదు, ట్రూత్ మాత్రమే మాట్లాడుతున్నాను. ఏది ఏమైనా ఇవన్నీ 17,740 ఐఐటి సీట్ల కోసం కొన్ని లక్షల మంది జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? పేరెంట్స్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇక్కడ చూడండి, విషయాన్ని కూలంకుషంగా పరిశీలించండి. వాళ్ళ సహజ శక్తిని, శక్తి సామర్థ్యాలను, తెలివితేటల్ని ఐఐటి దగ్గర ఎందుకు ఆపేస్తున్నారు అని అడుగుతున్నా. లెట్ దెమ్ టు థింక్, స్పీక్, ఎక్స్ప్రెస్, సాల్వ్ ద ప్రాబ్లమ్స్ దెమ్సెల్ఫ్ ఇండివిజువల్లీ. ఎందుకు వాళ్ళని వాళ్ళు సొంతంగా ఆలోచించేలాగా మీరు ప్రవర్తించట్లేదు? ఒక ఐఐటిని నేను తప్పు పట్టట్లేదు. ఎస్, నేను కూడా ఐఐటిలో ఉన్నవాడినే. ఐఐటి కోచింగ్ తీసుకొని ఐఐటి సీటు సంపాదించి అందులో చదివి బయటకు వచ్చిన వాడినే. ఎనీవే, ఐఐటి అనేది ఒక ప్రెస్టీజియస్ పరీక్ష, ఒక సత్తా ఉన్న పరీక్ష, నేను కాదనను. కానీ దానికంటే ముందు మీరు ఒకటి ఆలోచించాలి. మా బాబు ఐఐటికి సూట్ అవుతాడా అని ఆలోచించడం మానేసి ఐఐటికి మీ బాబు సూట్ అవుతాడా అన్న విషయం ఆలోచించండి. ఏంటి సార్ తేడా అని అడుగుతారా? చాలా తేడా ఉందండి. డైలీ మీ బాబు ఏం చేస్తున్నాడు, మీ పాప కానీ మీ బాబు కానీ ఏం చేస్తున్నారో చూడండి. పూర్తి సమాచారాన్ని తీసుకోండి ఐఐటి పైన. అలాగే పూర్తి పరిపక్వత, మెచ్యూర్నెస్ అయిన తర్వాతనే సెలెక్ట్ చేసుకునే విధంగా మీరు చూడండి. వాళ్ళ అభిరుచులను గమనించండి. వాళ్ళ ఫోకస్, వాళ్ళ లైఫ్ స్టైల్ దేని మీద ఉన్నదో ఒకసారి చూడండి. అలాగే గైడెన్స్ ఇవ్వండి, డైరెక్షన్ ఇవ్వండి, స్పీడ్ని చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఐఐటికి మాత్రమే మీ బాబు సూట్ అవుతాడు లేదా మీ పాప సూట్ అవుతాడు అన్నప్పుడే మీరు ఐఐటిలో చేర్పించండి. కానీ ఏమీ తెలియని గుడ్డి వయసులో 6th క్లాస్లో తీసుకెళ్ళి ఐఐటిలో వేస్తాను, ఇంజనీర్ని చేస్తాను, డాక్టర్ను చేస్తాను అంటే అవేవి అయ్యే పనులు కాదండి. చాలా క్లియర్గా చెప్తున్నాను, నేను జాగ్రత్తగా వినండి. ఒకవేళ వాళ్ళలో ఉన్న శక్తిని మీరు గుర్తించలేకపోతే స్టాప్ చేసి వాళ్ళని ఒక 1 or 2 years అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టండి. వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటపడుతుంది. వాళ్ళ గోల్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఒక గైడెన్స్, డైరెక్షన్ ఇచ్చేటువంటి హక్కు మాత్రమే మీకు ఉంది. కానీ వాళ్ళని ఓన్లీ ఒకే గోల్ దగ్గర ఆపేసి వాళ్ళ ఆలోచనలకు అడ్డుకట్టు వేసేటువంటి ఆ హక్కు మీకు లేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. చూడండి, భారతీయుడు 2 సినిమా మొన్న రిలీజ్ అయిందండి. అందులో నకిలీ డాక్టర్ అంటే పేరెంట్స్ ప్రెస్టేజ్ విషయం కోసమని, నేను ఒక మంచి ప్రముఖమైన డాక్టర్ని, నా కొడుకు కూడా డాక్టర్ కావాలని కోట్లు పోసి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటారండి. ఆ కోట్లు పోసి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి నకిలీ డాక్టరు వాళ్ళ నిజ ప్రాణాల మీద, ఎవరైతే మన ఆ హాస్పిటల్కి వస్తారో వాళ్ళ ప్రాణాల మీద ప్రయోగాలు చేస్తున్నాడండి. అది ఎంతవరకు న్యాయం అండి? ఒకరి ప్రాణం తీసేటువంటి హక్కు మనకు ఎవరిచ్చారు? ఇది బాగా ఆలోచించండి. ఇది చాలా ఆలోచించవలసిన విషయం. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలా? ఒక కలెక్టర్ కొడుకు ఒక కలెక్టర్ అవ్వాలా? ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వాలా? వేరే ఆప్షన్స్ లేవా? వాళ్ళ తెలివికి ఎందుకంటే అడ్డుకట్టలు వేస్తున్నారు? బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి పేరెంట్స్. క్షమించండి, నేను మాట్లాడేది తప్పా ఒప్ప అన్న విషయం పక్కకు పెడితే ఇది ఒక చేదు నిజం, అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఎందుకో తెలుసా? పిల్లల్ని కనే వరకే మీ హక్కు, వాళ్ళ కలల్ని కనే హక్కు మీకు లేదు. ఎస్, నేను ప్రూవ్ చేస్తాను. ఈ ఊబిలో చిక్కుకొని ఐఐటిఎన్ ఈ మెడికల్ అన్నటువంటి ఈ సిస్టంలో, ఈ ఊబిలో కూడుకుపోయినటువంటి పిల్లలు ఎంతో మంది, అవేర్నెస్, అవగాహన లేని పిల్లలు, తల్లిదండ్రులు ఎంతో మంది. చూడండి ఒకసారి, ఈ ఊబిలో ఒక స్కూల్ ప్రిన్సిపల్ కొడుకు ఉండొచ్చు, ఒక కరెస్పాండెంట్ బిడ్డ ఉండొచ్చు, ఒక కలెక్టర్ కూతురు ఉండొచ్చు, అదేవిధంగా ఒక పేదవాడి కొడుకు కూడా ఉండొచ్చండి. ఇది ఇంకా చాలా దారుణమైన విషయం అండి. ఒక రోజు కూలి చేసుకుంటే కానీ బ్రతకనటువంటి ఒక పేదవాడు ఈ సమాజంలో ఐఐటి ఒకటే చదువని, మిగతా చదువులు ఏవి చదువులు కావని సృష్టించినటువంటి ఈ ఎన్విరాన్మెంట్, ఈ సొసైటీని ఏమనాలండి? రోజు కూలిపోతేనే తినే పరిస్థితి వాడిది. అలాంటి వాడు ఐఐటి అయితేనే చదవట, మిగతా ఏవి చదువు కాదాడని చెప్పేసి వాడు అప్పో సప్పో చేసి వాడు రోజు కూలికి ఒక పూట పస్తులుండి 2 పూటల
పైసల్ని ఏవైతే వాటిని జోడించి తీసుకొచ్చి వాడి కడుపును కట్టుకొని వాడి రక్తాన్ని చెమటను ఓడ్చి ఆ తీసుకొచ్చినటువంటి డబ్బులతో ఐఐటిలో వేస్తాడండి తన కొడుకుని. నిజంగా ఆ బాబు ఐఐటికి సూట్ అవుతాడా లేదా అన్న విషయం ఎప్పుడు అర్థమవుతుందండి? 10th ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ చదువులన్నీ నా వల్ల కాదు డాడీ అని చెప్పినప్పుడు మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్, మీరు చేసినటువంటి ఆ కృషి, దానికి తగ్గ ఫలితం ఎక్కడ దొరుకుతుందండి? ఆ పేదవాడి కుటుంబానికి ఆధారం ఏంటండి ఇప్పుడు? సరే రిచ్ కిడ్స్ ఉన్నారు, ఈ ఆప్షన్ కాకపోతే ఇంకో ఆప్షన్ వెళ్తాడు. సరే ఈ ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షన్ అని ఆల్రెడీ అనుకున్న వాడివి ఎందుకు స్టార్ట్ చేశావు? ఎందుకు ఐఐటిలోకి వెళ్ళావు? ఒకవేళ నువ్వు స్టార్ట్ చేస్తే అదే నాకు జీవితం అని స్టార్ట్ చేయాలి. అదే జీవితం అని స్టార్ట్ చేస్తే దానికి నువ్వు సూట్ అవ్వాలి, దానికి తగ్గ అభిరుచులు నీకు ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు ఎందుకు స్టార్ట్ చేశావు? స్టార్ట్ చేసే ముందు ఆలోచించాలి కదా. వేరే ఆప్షన్ ఉంది అని అన్నప్పుడు నువ్వు ఎందుకు దాన్నే సెలెక్ట్ చేసుకున్నావు? మిగతా వాళ్ళందరూ నా ఊబిలో చిక్కుకునేలాగా ఎందుకు చేస్తున్నారు? సో చాలా జాగ్రత్తగా ఆలోచించండి పేరెంట్స్. ఇప్పుడు ఈ విషయం ఇలాగే కొనసాగితే నవరసాలు పండించాల్సినటువంటి ఈ స్టూడెంట్స్, మీ పిల్లలు అసలు ఈ 9 రకాల ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయన్న విషయం మర్చిపోతారు. వాళ్ళు దేనికి రెస్పాండ్ గారు? తల్లి అనే ఎఫెక్షన్కు, తండ్రి అనే ఎఫెక్షన్కు, రిలేషన్ అనే ఎఫెక్షన్కు, అక్క, చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, ఇలాంటి ఏ రిలేషన్ కూడా వాళ్ళు రెస్పాండ్ కాకుండా ఒక మిషన్ లాగా, రోబో లాగా పనిచేయడం మొదలు పెడతారు. దేనికి రెస్పాండ్ కాకుండా పోతారు. అలాంటప్పుడు ఒక మిషన్ని మీరు పెంచి పోషిస్తున్నారన్న విషయం అప్పుడు మీకు గుర్తొస్తుంది. ఏమి గుర్తొచ్చినా అప్పుడు ప్రయోజనం ఉండదండి. మీరు కేవలం సరైన దారిలో పెట్టే డైరెక్షన్ మాత్రమే మీరు కలిగి ఉన్నారు తప్ప వాళ్ళ కలల్ని కనే హక్కు మాత్రం మీకు లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ప్రెషర్ కుక్కర్, ఒక మటన్ కానీ, ఒక కర్రీ ఏదైనా కావచ్చు, ఒక పప్పు కానీ, దాన్ని ప్రెషర్ కుక్కర్లో వేసినట్లయితే అది ఉడకడానికంటే తక్కువ సమయంలో ఉడికి దాని శక్తికి మించినటువంటి ప్రెషర్ను మోపి దాన్ని తక్కువ టైంలో ఉడికించి తింటే అది సహజ గుణాన్ని కోల్పోతుందండి. అది సహజ గుణాన్ని కోల్పోతుంది, టేస్ట్ను కోల్పోతుంది. మన పెద్దలు చెప్తూనే ఉంటారు, ఈ కుక్కర్లలో గ్యాస్ పొయ్యి మీద వండినటువంటి వంటలు టేస్టీగా ఉండవు, అక్కడ కట్టెల పొయ్యి మీద సహజంగా ఉడికినటువంటి వాటినే టేస్ట్ ఉంటాయంటారు. ఇక్కడ జరిగిన తప్పేంటో తెలుసా అండి? అది ఉడకాల్సిన సహజ గుణాన్ని కోల్పోయేలాగా చేస్తున్నాం ప్రెషర్ కుక్కర్లో మనం వేసి. ఇక్కడ పిల్లవాడి పరిస్థితి కూడా అదేనండి. వాడి శక్తి సామర్థ్యాలు, వారి పరిపక్వత, వారి శక్తికి మించినటువంటి ఆ భారాన్ని వాని తలపైన మోపి వాడి సహజంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకు అడ్డుకట్టలు వేస్తున్నాం. వాడిలో ఉన్నటువంటి తెలివి వాడిలోనే అంతర్ధానం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. అది మీరు గ్రహించాలి పేరెంట్స్. ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పిల్లిని ఎలాంటి వెంటిలేషన్ లేనటువంటి ఒక రూమ్లో బంధించి ఒక 4 రోజుల తర్వాత మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఆ పిల్లే పులి అయి మన పైకి ఎదురు తిరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడిందని చూడండి. ఇక్కడ పిల్లవాడి పరిస్థితి కూడా అదే. ఎలాంటి వెంటిలేషన్ లేదు అంటే ఎలాంటి ఆప్షన్ వాడికి మీరు ఇవ్వకుండా, ఒక డాక్టరు, ఒక ఇంజనీర్ అనేటువంటి ఒకే ఒక ఆప్షన్ వానికి ఇచ్చేసి, వాడిని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి, వాడిని ఒక పిల్లిలాగా రూమ్లో బంధించి వాడిని హింసిస్తుంటే, వాడిలో ఉన్నటువంటి నాలెడ్జ్, వాళ్ళ యొక్క శక్తి శక్తుల్ని మొత్తం అంతర్ధానం చేసి వాడిని ఒక ఊపిలో చిక్కుకునేలాగా చేస్తుంటే అప్పుడు వాడు ఏమవుతాడు? జాగ్రత్తగా వినండి పేరెంట్స్. పిల్లలు ఉద్యమాలు లేపి రాడికల్స్గా మారి మీ తల్లిదండ్రుల మీద పడకముందే మేల్కోండి. జాగ్రత్తగా వాళ్ళ తెలివితేటల్ని గుర్తించండి. అప్పుడే వాళ్లకు తగినటువంటి ఆ లక్ష్యాన్ని ఎంచుకునేలాగా తయారు చేయండి. దయచేసి ఈ విషయంలో నేను మాట్లాడి ఎవరినైనా గాయపరిచి ఉంటే క్షమించండి. కానీ నిజాన్ని నిర్భయంగా సొసైటీలోకి తీసుకురావడానికి నాకు ఎలాంటి భయం లేదు. సో జాగ్రత్తగా మేల్కోండి తల్లిదండ్రులు. ఎవరైనా కావచ్చు, ఈ ప్రపంచంలో చెడ్డ తల్లిదండ్రులు లేరండి, చెడ్డ పిల్లలు ఉన్నారేమో కానీ, కాకపోతే తెలిసి తెలియక చేసే మన చిన్న చిన్న తప్పుల వల్ల పిల్లల జీవితాలు తారుమారవుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి పేరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.